న్యూయార్క్ వచ్చేసినాం. న్యూ జెర్సీకి వచ్చినాం. యాక్చువల్లీ న్యూయార్క్కి వెళ్తున్నాం. సో మేము ఇప్పుడు ఫస్ట్ స్కైలైన్కి వెళ్తున్నాము. ఈయన కొంచెం ఎక్కువ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అన్నమాట. ఫస్ట్ న్యూయార్క్ ట్రిప్ ఫస్ట్ టైం కాబట్టి. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటున్నా, కొమ్ము మీద కూర్చున్నాం అంటున్నా, టైమ్ స్క్వేర్ అంటున్నా, రంగురంగుల బట్టలు అంటున్నా, అనిపిస్తుంది అంటున్నా. సో మీకు కూడా చూపిస్తా. అక్కడ చూద్దాం, అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్. సైనింగ్ లాగినావా? గైస్, దిస్ ఇస్ స్కైలాండ్ వ్యూ. మీకు దీని తర్వాత మళ్ళీ చూపిస్తా. బట్ ఏంటంటే అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి మనకి. బిల్డింగ్స్ అంటే ఒక్క దగ్గర నిల్చుంటే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చూడడానికి వచ్చినాం. సో ఇది న్యూయార్క్ బిల్డింగ్స్. మీకు అంటే సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ యా. సో ఫస్ట్ స్కైలైన్ చూసుకున్న తర్వాత వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకట్ అవుతున్న టైం అనమాట. సో ఇది కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు తీసిన వీడియో. అండ్ విత్ ఇన్ 10 minutes అనుకుంటా మళ్ళీ కంప్లీట్గా చీకట్ అయిపోయింది. సో నైట్ కూడా వ్యూ ఎట్లుంటుందో చూడండి. ఇది నైట్ వ్యూ, చాలా బాగుంటుంది. సో కొంచెం వెలుతురులో చూసాము అండ్ నైట్లో కూడా చూసాము అనమాట. అండ్ ఇది టన్నల్. సో ఈ టన్నల్ అనేది కొంచెం ఫేమస్ అనమాట. న్యూయార్క్ టు న్యూ జెర్సీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. హాయ్. సో స్కైలైన్ చూసేసినాం కదా. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం చింటూ? దుకాన్లు కాదు, ఇంకా 2 కొత్త ప్లేసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం కొత్త దుకాన్లు ఓపెన్ అయినాయి. ఒకటి సమ్మిట్, వన్ వాండర్బర్గ్, ద అదర్ వన్ ఇస్ ఎడ్జ్ కూడా వెళ్తాము. ఏం దందా పెడుతున్నాం అడుగు. ఏమనక మనం దందా పెట్టేంత ఇంకా పెద్దగా పెరగలేదు మనము. సో కొంచెం టైం పడుతుంది దందా పెట్టాలంటే. సో దోశ కూడా తింటాం ఇక్కడ. తర్వాత అట్టిచోక్ పిజ్జా అని చెప్పి అది కూడా చాలా బాగుంటది. అక్కడ కూడా వెళ్తాము. సో అవన్నీ నెక్స్ట్. ఈ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడక్కడ తిరిగేస్తాం అన్నమాట. మీరు కూడా టైమ్ స్క్వేర్ ఎప్పుడు అవుతున్నాం అక్క? టైమ్ స్క్వేర్ లాస్ట్ ఇంటికి పోయే ముందు వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం, టైం ఉంటే వెళ్దాం. టైం ఉంటే టైమ్ స్క్వేర్ పోదాం, లేకపోతే లైట్. సో ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ చేసేసుకొని ఇట్లా సో ఇది ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం ఇక్కడ మన కార్ నెంబర్ రాసేసి మనం పే చేసుకోవాలి ఎన్ని అవర్స్ ఉంటాం అనేది. సో ఇట్లా రోడ్ మీద మనం పార్క్ చేసేసుకోవచ్చు. సో అది రోడ్ మీద ఇట్లా పార్క్ చేసేసుకుంటాం అనమాట. సో పర్ అవర్ $20. ఇక్కడ ఒక ఆర్టిచోక్ అని చెప్పి ఒక పిజ్జా ఉంటుంది. ఆ పిజ్జా తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. సో యా, ఇట్లా రోడ్ మీద ఇట్లా కూర్చొని తినొచ్చు హ్యాపీగా. సో ఇట్లా పార్క్ చేసేసి ఇట్లా స్ట్రీట్ మీద మనకి ఇవి దొరుకుతాయి అన్నమాట బండ్లు. H&M బిల్డింగ్, చోక్ పిజ్జా. పిజ్జా తిన్న తర్వాత నెక్స్ట్ టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బై వాకే వెళ్తున్నాము. ఎందుకంటే న్యూయార్క్లో ఒకసారి మనం కార్ పార్క్ చేసినాము అని అంటే మనం లక్కీ అనమాట. ఎందుకంటే అసలు పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు. సో ఒక దగ్గర పార్క్ చేసిన తర్వాత అది ఎంత దూరమైనా బై వాక్ వెళ్తేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ కార్ తీసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దాం అక్కడ పెట్టుకుందాంలే అంటే అది కష్టంలే. మరీ దూరం అయితే ఆఫ్కోర్స్ మనం కార్ తీయాల్సిందే. బట్ ఒక 1 mile to 2 miles లోపల అయితే వాక్ చేయగలుగుతాం అనుకుంటే మోస్ట్లీ వాక్లోనే వెళ్ళాలన్నమాట. సో మేమైతే వాక్లోనే వచ్చేసినాము. సో ఇది టైమ్ స్క్వేర్.
చాలా హంగామా ఉంటుంది, ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా జనాలు వచ్చి ఫొటోస్ దిగడము అట్లా చిల్ అవ్వడానికి వస్తారనమాట. ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారంటే న్యూ ఇయర్ టైంలో మీరు ఇంకా ఆలోచించవచ్చు ఎంతమంది ఉంటారనేది. ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. న్యూ ఇయర్ అప్పుడైతే అసలు నో వే రాలేము, పిల్లల్ని పట్టుకొని అయితే అసలే రాలేము. సో అట్లా చిల్ అవ్వడానికి మంచిగా స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ కూడా ఉంటుంది, ఏదైనా షాప్ చేయాలనుకుంటే షాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మంచిగా రీల్స్ అని వీడియోస్ అని మస్తు తీస్తూనే ఉంటారనమాట, డాన్సులు చేస్తూ ఉంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా అనమాట ఫుల్ డాన్సులు ఎంజాయ్మెంట్. ఇది ఇంకా వేరే లోకం. సో ఇది డే 2 అనమాట ఇన్ న్యూయార్క్. సో మేము ఎడ్జ్కి వచ్చినాం. ఎడ్జ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అది పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎట్లుంటుంది అనేది. సో హాంచ్ చూడు 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 పండు. హాయ్ పండు. ఓకే, సో ఇక్కడ టికెట్ తీసుకున్నాము ఎడ్జ్లో. ఇట్స్ 39 సంథింగ్ అనమాట, అంటే $40 పర్ పర్సన్. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఈ లైన్స్లో వెళ్ళాలన్నమాట. If someone else can do it, why can't you? న్యూయార్క్ సిటీ మనం ఎంత పైకి వెళ్తున్నాం అనేది తెలుసు. హాయ్ 30 seconds. అది చూడు వర్మ అంత క్లౌడ్స్. వేరే లెవెల్ వర్మ. 100 crores చూస్తున్నాడు. హాయ్. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మస్తు కష్టమైంది. దాని మీద నడవాలంట, ఎవరు నడుస్తాడు నాయన, నా వల్లనైతే కాలేదు, పెద్ద సాహసం. వీళ్ళైతే కొంచెం అట్లో గొట్లో నడిచినారు, కానీ నేనైతే ఒక అరగంట సేపు నిల్చున్నాను. నేను పోను అని చెప్పి, ఇక అంత పైసలు కట్టి ఇంత మీదకి వచ్చిన తర్వాత ఎందుకులే అని చెప్పి, సరే చింటూ నేను నడిపిస్తాను అంటే ఇక ఆయనతో పాటు ఒక 4-5 అడుగులు వేసిన. బట్ మస్తు భయం వేసింది అబ్బా. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళైతే అసలుకే ఇక మస్తు భయం వేస్తుంటుంది. అట్లా వీళ్ళైతే ఇంకా వీడియోలు కూడా తీసిండ్రు, ఎట్లా తీసిండ్రు రా నాయన. నాకైతే తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. అట్లా ఉంటుంది మనతోని ఎక్కడికన్నా పోతే. ఇక్కడ స్కాన్ ఇక్కడ స్కాన్ చేసా. ఇప్పుడు అది చూసుకున్నాం కదా ఎడ్జ్. ఇప్పుడు వెజిల్ అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. అది యాక్చువల్లీ క్లోజ్డ్. బేసిక్గా ఎడ్జ్కి వెజిల్కి ఒక 1 minute డిస్టెన్స్ మాత్రమే, జస్ట్ పక్కనే అనమాట. మీకు కనబడుతుంది కదా, అదే వెజిల్. యాక్చువల్గా ఇది వెజిల్ అనమాట. సో బేసిక్గా ఇంకా లైట్స్ ఉంటాయంట, అంటే ఉంటాయి. నేను లాస్ట్ టైం కూడా వచ్చినా కదా, కాకపోతే ఇప్పుడు లేవు. దిగే వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకేమి టికెట్ ఉంటుందో. సీరియస్ బ్యాగ్ వీడియో పెట్టుకొని చూస్తున్నాడు. ఇదన్నమాట న్యూయార్క్ స్ట్రీట్స్. ఇది న్యూయార్క్ ఫిలిం అకాడమీ అనమాట. సో జనరల్గా మన వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు, యాక్టింగ్ అదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి బుల్. సో ఇది ప్లేస్.
సో ఇది బుల్ అన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగుతారు. బుల్లి చూసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇండియన్ స్ట్రీట్. సో ఆ స్ట్రీట్లో మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి, సో పాన్, సిగరెట్లు అవన్నీ ఉంటాయంట. మనకు అవసరం లేదు అవన్నీ, కాకపోతే ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో డన్ ఫర్ ది డే. డే 3 అక్షర్ధామ్కి వచ్చాము, టెంపుల్కి. అస్సలు ఏం కట్టినారా నాయన బాబోయ్, అసలు 2 కళ్ళు సరిపోదు తెలుసా. వీడియోలలో చూస్తుంటే ఇంత బాగుంటుందా అనుకున్నా. పోయిన తర్వాత అసలు కళ్ళు నిజంగానే సరిపోవు, అంత బాగా కట్టినారు. అసలు ఆర్కిటెక్చర్ అబ్బబ్బబ్బబ్బా నేను చెప్పలేను. అయితే మేము నైట్ టైం పోయినాము. డేలో పోదాం నైట్లో పోదాం అనుకుంటా ప్లాన్ చేసేటికే సగం ఇంట్లోనే టైం అయిపోయింది అనమాట. ఇక లాస్ట్కి అయితే రాత్రి పోయినాము. కొంచెం రిగ్రెట్ అయినా, ఎందుకంటే ఇది డే టైంలో ఇంకొంచెం ఎక్కువ మంచిగా చూడడానికి ఉండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం ఏమంటారు క్లోజ్ అయ్యే టైంకి పోయినాం మేము లిటరల్గా. సో అదొక ప్రాబ్లం అయిపోయింది మాకు. చుట్టూ చూడడానికి మస్తు ఉంది, అది చూడలేకపోయినా అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ ఉంది, అంతేగాని ఇంకా మిగతా అంతా తోపు అన్నట్టు. ఈ అసలు ఒక్కొక్క డీటెయిలింగ్ కదా అసలు ఎగ్దాం అన్నట్టు. నాకైతే మస్తు నచ్చింది. సో మీరు ఎవరైనా న్యూయార్క్ దగ్గరలో ఉన్న ఏమంటారు సిటీస్కి కానీ అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి, టెంపుల్ని చూడండి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మస్తు ఉంది టెంపుల్ మాత్రం. సో ఈ వీడియోలో టెంపుల్ చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేసిన, ఎందుకంటే లోపలైతే అసలు అలౌ చేయలేదు ఫొటోస్ వీడియోస్ ఏమీ అలౌ చేయలేదు, బయట నుంచి మాత్రమే. సో మ్యాక్సిమం బయట అదంతా చూపిస్తున్నా. కొంచెం వర్క్ కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో అది ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేయండి, అందరితో షేర్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.